అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా రేవంత్ రెడ్డి ఏం చేసుకుంటా పోతాడు, బహిరంగ సభలు పెట్టుకుంటా పోతా ఉన్నాడు. మొన్న నిర్మలు, ఆ తర్వాత మహబూబ్ నగరు, ఇయల్ల నిన్న వచ్చేసి ఖమ్మంలో సభ పెట్టిండు. దాదాపు నిర్మల్ సభలో ఎట్లా జరిగిందో మనం చూసినాం, మహబూబ్ నగర్ సభలో ఏం జరిగిందో చూసినాం. ఈ ఖమ్మం సభలో దాదాపు కొద్ది మొత్తంలో ఆయన పాపము నేను టీడీపీ కార్యకర్తనే, నేను టీడీపీలో ఉన్నా, నేను టీడీపీ పార్టీ వదిలిపెట్టి తొమ్మిదేళ్ళు అయిందని అందరు అంటారు, కానీ నేను టీడీపీ పార్టీని వదిలిపెట్టి 9 నిమిషాలు కూడా కాలేదు అని చెప్పేసి ఆయన చాటి చెప్పుకునే ప్రయత్నం చేసిండు. రైట్, మొత్తం మీద ఖాళీ రంగు మార్చుకున్నాడు రేవంత్ రెడ్డి, అంతే. వేసుకునే కండువా రంగు మార్చుకున్నాడు, కానీ ఆయన టీడీపీ భావజాలతోనే టీడీపీలో ఉన్న వ్యక్తిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరినైతే కట్టదాకా ఉరికించిండ్రో, తెలంగాణ ప్రాంతానికి అన్యాయం ఎవరైతే చేసిండ్రో, తెలంగాణ ప్రాంతాన్ని దాదాపు దశాబ్దాలుగా పట్టి పీడించుక తిన్నారో, మన హక్కులు, మన నీటి వాటాలు, మన నిధులు, మన నియామకాలు మనకు రాకుండా మనల్ని ఇబ్బంది పెట్టిర్రో, ఇగో వాళ్ళకి ఇలా వంతపాడుతూ ఉన్నాడు. వాళ్ళని రండి బాబు రండి అని చెప్పేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రెడ్ కార్పెట్ వేసి పిలుస్తూ ఉన్నాడు. మరి టీడీపీలకు ఇట్లా పోతాడా రేవంత్ రెడ్డి అన్న అనుమానాలు అయితే పక్కా వస్తాయి. ఇటు బీజేపీతోనే అంటగాగుతా ఉన్నాడు, అటు టీడీపీతోనే అంటగాగుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఈ మాటలు మాట్లాడిన మాటలు ఎవరిన్నా కూడా ఒక అనుమానం అయితే వస్తుంది. అసలు ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి లేకపోతే టీడీపీ పార్టీలో ఉన్నాడా, బీజేపీ పార్టీలో ఉన్నాడా? ఈ టీడీపీ పార్టీలో ఉన్నాడని క్లారిటీ వస్తే ఆటోమేటిక్గా కేంద్రంలో బీజేపీకి సపోర్ట్ చేస్తున్నది ఎవరు? టీడీపీ పార్టీ. కాబట్టి ఈ రెండు పెద్దగా వేరియేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా, లేకపోతే బీజేపీ పార్టీలో ఉన్నాడా, టీడీపీ పార్టీలో ఉన్నాడా అనేది ఒక క్లారిటీ జనాలకు రావాల్సిన అవసరం ఉన్నది. ఈ వీడియో మొత్తం చూస్తే ఆ క్లారిటీ వచ్చేస్తుంది. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతో బలాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. రైట్, మొత్తం మీద నిన్న ఖమ్మంలో మాట్లాడిండు. ఆయన ఏం మాట్లాడిండు? ఫస్ట్ మనం ముచ్చట కట్టే చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వ్యక్తి, మొదటి లైన్లో ఉంటాడు. తెలంగాణ హక్కులు ఎడబోతే, తెలంగాణ నీటి హక్కులు ఎడ వినియోగించి తెలంగాణ రాష్ట్రం పచ్చబడుతుంది, తెలంగాణ రాష్ట్రం ఇగురిస్తుంది అని చెప్పేసి కుళ్ళు కుతంత్రాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని ఏండ్ల తరబడి ఎండబెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు టీడీపీ పార్టీ రెండు. చంద్రబాబు నాయుడిని ఇలా రా బాబు రా నువ్వు లేకపోతే నాకు బతికేలేదు అని చెప్పేసి కేసీఆర్ హయాంలో కరక్కట్టదాకా ఉరికిచ్చిన తర్వాత ఇటు మర్రి చూడాలంటే భయపడ్డాడు చంద్రబాబు నాయుడు. ఇలా ఆత్మహత్య చేసుకున్నది టీడీపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో. ఎట్లా అంటున్నా అంటే, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒక్కళ్ళని కూడా నిలబెట్టలే, పోటీ చేయలే టీడీపీ. ఎందుకు పోటీ చేయలే? ఆ పడే ఓటు శాతం ఏదైతే ఉన్నదో అది రేవంత్ రెడ్డికి పడితే నేను పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నా, నా శిష్యుడు కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నా, కాబట్టి ఆ ఓటు బ్యాంకు కూడా ఇలా రేవంత్ రెడ్డికి పడితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆలోచన చేసిన చంద్రబాబు నాయుడు ఏదో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఏదో సాధించచ్చు కాదు, కేసీఆర్ మీద పగ సాధింపు కోసమే ఇది 8 ఏళ్ల ప్రక్రియ కొనసాగింది. 8 ఏళ్ల నుంచి పాపం బాగా దండలాడిండు చంద్రబాబు నాయుడు. ఆయన ముఖ్యమంత్రి కావడానికి కూడా అంత దండలాడలేదు, కానీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి అంత దండలాడిండు చంద్రబాబు నాయుడు. కట్టదాకా ఉరికిచ్చిన తర్వాత మరి చూడాలంటే భయపడ్డ చంద్రబాబు నాయుడికి ఇలా మంచిగా వెల్కమ్ చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. వెల్కమ్ చెప్పుడే కాదు, ఈయన దాదాపు సైకిల్ సైన్ పడి 2 టైర్లు ఊసిపోయి మూలకు పడ్డ సైకిల్ పార్టీని, టీడీపీ పార్టీని ఇలా జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నీళ్లు పోస్తూ ఉన్నాడు చచ్చిపోయిన టీడీపీ పార్టీకి. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు పోస్తూ ఉన్నాడు. ఎందుకు నీళ్లు పోస్తూ ఉన్నాడు? తెలంగాణ ప్రాంతానికి నీళ్లు లేకుండా చేయడానికి, తెలంగాణ ప్రాంతానికి నిధులు లేకుండా చేయడానికి, తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేయడానికి. ఇంకంతకు మించి ఏమీ లే. ఇక్కడ ఎన్టీఆర్ గురించి మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఎన్టీఆర్ ఎవరు? ఎన్టీఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టింది? కాంగ్రెస్ విధానాలు, రాజీవ్ గాంధీ చేస్తున్న ఆఘడాలను తట్టుకోలేకనే కదా ఎన్టీఆర్ టీడీపీ పార్టీని పెట్టిండు. మరి అంత ప్రేమ అంత పాయిరం టీడీపీ పార్టీ మీద ఉంటే టీడీపీ పార్టీలనే ఉండనుండే రేవంత్ రెడ్డి ఎందుకు బయటకు వచ్చిండు? ఇలా బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఆజన్మాంతం వ్యతిరేకించిన పార్టీ ఏదన్నా ఉన్నదా ఎన్టీఆర్ అంటే అది కాంగ్రెస్ పార్టీ.
ఇలా ఆయననే టీడీపీ పార్టీలు ఉండి ఇలా ఎన్టీఆర్ గురించి గొప్పగా మాట్లాడుకుంటా మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి మోసం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. నిజమైన మోసం చేస్తూ ఉన్నాడు. ఇలా నిన్న ఏం మాట్లాడిండు సభలో? ఏం మాట్లాడిండు? ఎంతమంది సీనియర్లు ఉన్నారు, 17 ఏళ్ళ రాజకీయ అనుభవం నాకు, 18వ సంవత్సరంలోకి అడుగు పెట్టంగానే ఎంతోమంది సీనియర్లు ఉన్నప్పటికి కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే నన్ను ముఖ్యమంత్రిని చేసిండ్రు రాష్ట్రానికి అని చెప్పిండ్రు. టైం మళ్ళీ ఏం చెప్పిండు? అటు చంద్రబాబు నాయుడును, అటు టీడీపీ పార్టీని, తెలంగాణలో రాష్ట్రంలో లేకుండా చేసిన కేసీఆర్ను, 100 మీటర్ల కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతులో పాతి పెట్టాలి అని చెప్పేసి చెప్తాడు. అంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో అవినీతి జరిగింది బీఆర్ఎస్ పాలనలో, అన్యాయం జరిగింది బీఆర్ఎస్ పాలనలో అని చెప్పేసి సందు దొరికితే మాట మాట్లాడే రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని ఆయన అధికారంలోకి వచ్చిండా, లేకపోతే తెలంగాణ ప్రజలకు మంచి చేయాలని అధికారంలోకి వచ్చిండా, లేకపోతే టీడీపీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేసినందుకు కేసీఆర్ మీద పగ సాధింపు కోసం అధికారంలోకి వచ్చిండా అంటే నిన్న ఆయన మాట్లాడిన మాటలలో క్లారిటీగా అర్థమైపోయింది ఆయన టీడీపీ మనిషి. ఇటు కేంద్రంలో బీజేపీకి కాంగ్రెస్కు పచ్చిగడ్డెత్తే బగ్గుమనంత శత్రుత్వం ఉంటుంది, అటు బీజేపీకి సపోర్ట్ చేస్తాడు. ఇక్కడనేమో ఆజన్మాంతం వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్, మరి ఎన్టీఆర్ వ్యతిరేకించిన పార్టీలో చేరి ముఖ్యమంత్రి అయి మళ్ళీ టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తాడు. ఇక ఇట్లున్నది. ఏమన్నంటే సీటు కాపాడుకుంటా ఉన్నాడు, ఏమన్నంటే పదవి కాపాడుకుంటా ఉన్నాడు, ఇంకా అంతకుమించి ఏమీ లేదు. అది ఎట్లా కాపాడుకుంటున్నాడు అంటే అందరు నిపుణులు మాట్లాడినట్టు, అందరు వ్యక్తులు మాట్లాడినట్టు దాదాపు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్ళిపోతా ఉన్నది అని చెప్పేసి కాగు నివేదికలు చెప్తా ఉన్నాయి. మూటలు మోసుకుంటా ఢిల్లీకి సర్దులు కడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఇంకా అంతకుమించి ఏమీ చేస్తలేడు. రైట్. మొత్తం మీద నమ్మకం ఉంచిండ్రా, మరి ఎట్లుంచిండ్రు, ఏం చేసిండ్రు తెలియదు కానీ రేవంత్ రెడ్డిని మాత్రం ముఖ్యమంత్రిని చేసిండ్రు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. ఇవన్నీ బయట పడకపోతుండే, అసలు నిన్న ఖమ్మం సభలో ఈ ముచ్చట్లే మాట్లాడకపోతుండే. కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు పాపం రేవంత్ అన్నకి ఈ ముచ్చట్లన్నీ దొరికినాయి. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతాడో, అబ్బా నేను ఇవాళ ఏం మాట్లాడాలి, మొన్న కేసీఆర్ని తిడితే మొన్న కేసీఆర్ని తిడితే అట్లా పొద్దెలా తీసుకుంటే ఇవాళ ఏం మాట్లాడాలని చెప్పేసి ఆలోచన చేసిన రేవంత్ అన్నకు బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి ఓ సందు దొరికించినట్లు అయింది. బట్టి విక్రమార్క ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిండు? ఇక్కడ ఎవరైతే కట్టర్ కాంగ్రెస్ నాయకులు ఉంటారో వాళ్ళను డ్యామేజ్ చేసుకుంటా, వాళ్ళ గురించి లీకులు ఇచ్చుకుంటా, వాళ్ళ గురించి కథనాలు వచ్చేటట్టు చేసుకుంటా రేవంత్ రెడ్డి వాళ్ళను ఒక మచ్చేసి తొలగించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. క్యాబినెట్లో నుంచి క్యాబినెట్లోకి వాళ్ళకు కావాల్సిన వాళ్ళని రప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఎన్టీవీలో కథనం వచ్చింది, దానికి ఆపోజిట్గా ఏబిఎన్లో ఇంకో కథనం వచ్చింది. ఆ ఏబిఎన్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద కథనం రాపిచ్చింది బట్టి విక్రమార్కని అని చెప్పేసి డైరెక్ట్గా ఏబిఎన్ రాధాకిట్టన్న రాసుకొచ్చిండు. దాని మీద బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి అంశాన్ని ఖండించిండు. ఆ అంశాన్ని ఖండించిన దాని వెనుక, ఆ అంశం రాయించిన దాని వెనుక ఎవరున్నారు అని అంటే రేవంత్ రెడ్డి అనే అర్థం వచ్చేటట్లు చెప్పిండ్రు బట్టి విక్రమార్క. కానీ ఎవరున్నారు అని చెప్పలేదు. పొద్దున్నామల మళ్ళీ పోయొచ్చినాక ఖమ్మం సభకు పోయొచ్చినాక ప్రెస్ మీట్ పెట్టి చెప్తానని అన్నారు. కానీ ఖమ్మం సభ పోయొచ్చినాక ప్రెస్ మీట్ పెట్టలే. వాళ్ళకు డీల్ సెట్ అయింది, అందుకే బట్టి విక్రమార్క సప్పుడు దాకా ఉన్నాడు అని చెప్పేసి. నిజంగా బయట పెట్టే వ్యక్తి అయితే బయట పెట్టాల్సిందే. అనవసరంగా ఆఫీసర్లను మధ్యలో జర్నలిస్టులను బలి చేస్తారు కదా, పెట్టాల్సిందే, బయట పెట్టాల్సిందే. ఎందుకంటే బట్టి విక్రమార్కనే చెప్పిండు కదా నేను బయట పెడతా అని చెప్పేసి. పెట్టలేదు కాబట్టి డీల్ సెట్ అయింది. ఇది ఏదైతే 1600 కోట్ల రూపాయలు నైని కోల్ బ్లాక్ సంబంధించిన వ్యవహారం, టెండర్లకు సంబంధించిన అంశం ఇది. ఈ టెండర్లకు సంబంధించిన అంశము రద్దు చేస్తున్న నా మీద ఆరోపణలు వచ్చినాయి అని చెప్పారు కదా. మరి అంతకుముందు వచ్చినాయి, అంతకుముందు పలికిన టెండర్లు ఇవి ఎప్పుడు మైనస్లలో ఉంటాయి. కానీ +7 +8గా టెండర్ రద్దు చేసిరు కదా. అది విజిటింగ్ సర్టిఫికెట్ అని చెప్పేసి ఒక కొత్త కథ వెనకేసుకొని వచ్చి ముందుగానే వాళ్ళని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి +7 +8 అట్లా వేసిరు కదా. చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఈ 2 ఏళ్ళ పొద్దుల. మరి ఆ టెండర్ల విషయం కమిషన్లు దండుకున్నారు, అయిపోయింది. ఇది బయటపడ్డది కాబట్టి దీన్ని రద్దు చేస్తాను, ఇంకేమీ లేదు. మొత్తం మీద
కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉండి అటు టీడీపీ పార్టీకి సపోర్ట్ చేసుకుంటా ఇటు నీళ్ళ మీద కొట్లాడినట్టు నటించుకుంటా కానీ గోదావరి కృష్ణా జలాల విషయంలో చంద్రబాబు నాయుడుతోని రాజీ పడుకుంటా అటు నల్లమల సాగర్ కానీ ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు నాయుడికి మంచి అయ్యేటట్టు ఏపీ ప్రజలకు నీళ్లు దోసుకొని పోయేటట్టు చంద్రబాబు నాయుడు ఈడ రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తా ఉన్నాడు. మళ్ళీ ఈడ చచ్చిపోయిన టీడీపీ పార్టీకి నీళ్లు పోసి లేపాలని చూస్తా ఉన్నాడు. సైకిల్ పంచర్లు చేసి మరీ చైన్ కొత్తది ఎక్కించి మరీ అజ్జేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి తపన పడతా ఉన్నాడు. మరి రానున్న కాలంలో టీడీపీ పార్టీలోకి పోతాడా రేవంత్ రెడ్డి అంటే ఏమో చెప్పలేం. కాకపోతే ఇక్కడ సోనియా గాంధీ రాహుల్ గాంధీని మాత్రం మోసం చేస్తుండు. ఒకవైపు టీడీపీకి సపోర్ట్ చేసుకుంటా ఇంకోవైపు బీజేపీకి సపోర్ట్ చేసుకుంటా అని చెప్పేసి జనాలు చెవులు కొరుక్కుంటా ఉన్నారు. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్.